హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియో అంటూ చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా చూసి షేర్ కూడా చేయండి. బాణసవాడ గురుకుల పాఠశాల దగ్గర జరిగిన ఒక యాక్సిడెంట్లో చిన్నపిల్ల అంటే విద్యార్థిని అంటూ మృత్యువాత పడడం జరిగిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకొక విషయం కూడా, రీసెంట్గా ఒక టీచర్ గవర్నమెంట్ స్కూల్కి అగ్నెస్ట్గా ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆ టీచర్ని అయితే మొత్తానికి సస్పెండ్ చేసేసారు గవర్నమెంట్ అయితే. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ ఇంటెన్షన్ ఉంది. నేను ఆ స్కూల్ ప్రిన్సిపల్ని కూడా విధుల నుండి తొలగించాలనే డిమాండ్ కోసమే ఈ వీడియోనంటే చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్ని దగ్గర స్కూల్స్లోనే కానీ హాస్పిటల్స్ దగ్గరే కానీ చిల్డ్రన్స్ టోల్ ఫ్రీ నంబర్ రాసింటారు. బాల కార్మికుల్ని యూజ్ చేసుకోవడం తప్పు అనేసి పెద్ద పెద్ద అక్షరాలతో 1098 అని నంబర్ రాసింటారు. ఆ నంబర్ ఒక్కటే రాయడం కాదు, అలాంటి బాల కార్మికులు యూజ్ చేసుకుంటే ఇంత డబ్బులు, ఫైను, మరి ఇలా శిక్ష పడుతుంది కూడా అన్ని స్కూల్లోన మరి హాస్పిటల్లో రాసింటారు. ఈ ప్రిన్సిపల్ బాల కార్మికులుగా యూజ్ చేసుకుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఫర్నిచర్ని స్కూల్ వరకు మోసుకురావడానికి బాల కార్మికులుగా యూజ్ చేసుకుంది. అది కాకుండా ఒక పిల్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ ప్రిన్సిపాల్ని కూడా విధుల నుండి తొలగించాలి. ఇంకో రీజన్ ఏంటి అంటే, ఓన్లీ ఆ ఫర్నిచర్ నోటే మోపించుకురావడానికి యూస్ చేసుకుంటుందా పిల్లల్ని, లేదంటే వీకెండ్స్లో సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళ ఇంట్లోనే దుమ్ము దులపడానికి, బండ్లు కడగడానికి, లేదంటే బట్టలు ఉతకడానికి కూడా యూస్ చేసుకుంటుందో అని కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేయాలి గవర్నమెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా పేదవాళ్ళు అయితేనే గురుకుల పాఠశాలలో అట్లీస్ట్ శిక్షణ ఇప్పిద్దామనేసి వాళ్ళ పిల్లలంటూ జాయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడో ఉండే మాలమూల గ్రామాల నుండి వచ్చి గురుకుల పాఠశాలలో వాళ్ళ విద్యాభ్యాసనంటూ చదువుతూ ఉంటారు. చాలామంది పేదవాళ్ళు అయితేనే అలాంటి స్కూల్లో చదువుతారు. పెద్ద పెద్ద వాళ్ళు అయితే మంచి స్కూల్లో చదివిస్తారు, మంచిగా భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తారు. డబ్బులు లేకుండా వాళ్ళే, పేదవాళ్ళే, లేదంటే చదువుకు దూరం కాకూడదు అనేసి వాళ్ళ పిల్లల్ని అలాంటి హాస్టల్లో ఫుడ్ గిడ్డు అన్ని ఫ్రీగా దొరుకుతాయి అనేసి అలాంటి గురుకుల పాఠశాలలో వదిలేస్తారు. ఒక తల్లి పొజిషన్లో ఉండాల్సిన ఒక ప్రిన్సిపల్ చేసిన పనికి ఒక చిట్టి తల్లి తన నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా పోగొట్టుకుంది. ఆ తల్లిదండ్రులకు కడుపు కోత అంటూ నిలిపెట్టింది. ఖచ్చితంగా ఈ మెసేజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో గవర్నమెంట్స్, సీఎంఏ కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరే కానీ, నేను ప్రజా సంక్షేమం కోసం మీ ముందుకు వచ్చాను, మీ బాధ్యత నాది అని ఎంత గర్వంగా చెప్తారో, ఈరోజు ఆ ప్రిన్సిపాల్ చేసిన పనిని మీరు సమర్థించుకుంటారో లేదంటే ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేస్తారో మీకు వదిలేసాము. ఈ వీడియో